ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ధర్మ సంకటం. నిజంగానే ప్రస్తుతం ఉన్నటువంటి దేశంలో రాజకీయ పరిస్థితులు చంద్రబాబును ధర్మ సంకటంలో పడేశాయి. అంటే ఓ రకంగా అయోమయానికి దారితీశాయని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు వేరు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు వేరు. కానీ ప్రస్తుతం ధర్మ సంకటం ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికలు కాకుండా ఉపరాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు జరగబోతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మరి చంద్రబాబు తీసుకున్న నిర్ణయం మాత్రం కాస్త వివాదాస్పదంగానే ఉంది. స్థానిక రాజకీయ పార్టీలు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు యొక్క నిర్ణయాన్ని ఏమాత్రం సమర్థించడం లేదు. అందుకు ప్రధాన కారణం ఏమంటే మరి దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి మరి కీర్తిశేషులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మరి ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకత్తు పెట్టలే అని చెప్పేసి తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ యొక్క కూటమి తీసుకునే నిర్ణయాలు, అలాగే అధినేతగా చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలు మాత్రం నిజంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టాయంటే అవుననే సమాధానం వస్తుంది. అధికారం కోసం ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం ఒక్క చంద్రబాబు నాయుడుకు మాత్రమే సాధ్యమవుతుందంటారు దేశంలో ఉన్నటువంటి సామాజిక మాధ్యమాలు అన్నీ కూడా. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయంలో తీసుకుంటే ఈ నిర్ణయం మాత్రం ఎవరి కూడా తెలుగువారికి ఏ మాత్రం మింగుడు పడడం లేదు. ఇదే కాదు, ఒక తెలుగువారు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక ఛానల్స్, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు సైతం ఈ యొక్క చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ఓర్చుకోలేకపోతున్నారు. అంటే ఓ రకంగా చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదనే విషయాన్ని కుండ బద్దలు కొడుతున్నారు చర్చల్లో. ఎందుకంటే తెలుగువారంటే ఆత్మాభిమానం తెలుగువారం. మరి తెలుగువారి ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టే విధంగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం అనేది సామాజిక మాధ్యమాలు సైతం తీవ్ర స్థాయిలో విరుచుకోబడుతున్నాయి. ప్రస్తుతం మరి ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి రాధాకృష్ణన్ ఎన్డీఏ అభ్యర్థిగా, అలాగే ఇండియా అలయన్స్ అభ్యర్థిగా మరి జస్టిస్ సుదర్శన్ రెడ్డి బరిలో ఉన్నారు. కానీ సుదర్శన్ రెడ్డికి గతంలో చంద్రబాబు నాయుడికి మంచి అనుబంధం ఉంది. ఒక తెలుగువారిగా ఆయనను సపోర్ట్ చేయవలసిన పరిస్థితుల్లో చంద్రబాబు మాత్రం ఏమాత్రం సపోర్ట్ చేయకుండా కేవలం ఈ యొక్క ఆర్ఎస్ఎస్ బీజేపీ భావాలటువంటి రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వడం అనేది ఏ తెలుగువారిని అడిగిన గుడుక తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు తీసుకుంటే ఈ నిర్ణయం కరెక్ట్ కాదు. ఈ విషయం చంద్రబాబు కూడా తెలుసు. కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే చంద్రబాబు నాయుడు ఎన్డీఏకు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. మరి ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు తీసుకుంటే ఏ నిర్ణయం సుదర్శన్ రెడ్డి కూడా పెద్దగా ఏం పట్టించుకుంటూ పట్టలేదు. ఎందుకంటే రాజకీయం వేరు, న్యాయస్థానం వేరు, న్యాయము వేరు. కానీ దేశవ్యాప్తంగా మాత్రం తెలుగు వారందరూ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలందరూ కూడా సుదర్శన్ రెడ్డికే మద్దతు ఇస్తారన్న విషయం దేశవ్యాప్తంగా అందరూ తెలుసు. ఎందుకంటే తెలుగు వారికి ఆత్మాభిమానం ఎక్కువ, ఆత్మగౌరవం ఎక్కువ. కాబట్టి ఏదేమైనా సరే సుదర్శన్ రెడ్డిని గెలిపించుకోవడానికి చంద్రబాబు ఏదైనా చేస్తారన్న ధీమా స్థానిక ప్రజల్లో ఉండేది, తెలుగువారిలో ఉండేది. కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి బహిరంగంగా మద్దతు పలికి చంద్రబాబు నాయుడు తీవ్ర తప్పు చేశారన్న ఆవేదన తెలుగు ప్రజల్లో వ్యక్తమవుతుంది. మరి ఇప్పటికైనా సరే తెలుగుగారి ఆత్మగౌరవాన్ని కాపాడడానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత తెలుగువారిగా మనందరిపైన ఉందన్న భావాన్ని ప్రతి ఒక్కరూ కూడా తమ మనస్సాక్షిని ప్రశ్నించుకుంటూ చంద్రబాబు నిర్ణయాన్ని కాస్త విమర్శిస్తూనే ఉన్నారు. అయితే మొత్తానికి తప్పనిసరి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎన్డీఏకు మద్దతు పలకాల్సి వచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ధర్మ సంకటంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు మరి రాబోయే రోజుల్లో బీహార్ ఎన్నికలు ప్రధానంగా ఉన్నాయి. బీహార్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పే రానున్న రోజుల్లో చంద్రబాబు ఎన్డీఏ కూటమితో కలిసి నడుస్తారా లేదా అనే విషయాన్ని మరి తెలియాల్సి ఉంది.